అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా 10వ తరగతి పాఠ్యపుస్తకాలను అయితే మార్చడం జరిగింది. అందులో భాగంగా తెలుగు పాఠ్యపుస్తకాలను అయితే ఈ వీడియోస్లో మీకు రివ్యూ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది విద్యార్థుల కోసం, అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధపడే వాళ్ళకు కూడాను ఉపయుక్తంగా ఉంటుందని మేమైతే ఊహిస్తున్నాం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క విషయ సూచికలో చూసినట్లయితే దీని గురించి కొంత సమాచారం అయితే మనకి ఇవ్వడం జరిగింది. పాఠ్యాంశం 2 బతుకు గంప. ఇది ప్రక్రియ చూసుకుంటే కథానిక అంటే ఇవ్వడం జరిగింది. ఇతివృత్తం చూసుకుంటే కుటుంబ విలువలు ఇవ్వడం అయితే జరిగింది. మరి రచయిత గురించి చూసుకుంటే మూలింటి చంద్రకళ గారని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అయితే ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో సాధించేటటువంటి అభ్యసన ఫలితాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబం కోసం తల్లి పడే శ్రమను, స్త్రీ ఆత్మస్థైర్యాన్ని గుర్తించగలరు. అంతేకాకుండా కథలోని పాత్రల అవగాహన చేసుకుని విశ్లేషించగలుగుతారు. కథా సాహిత్యం పట్ల ఆసక్తితో వివిధ కథలను చదవగలరు. పాఠం ఆధారంగా పాత్రల మధ్య సంభాషణలు రాయగలుగుతారు. పాఠంలోని భాషాంశాలు అర్థం చేసుకొని వినియోగించగలరు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబం కోసం తల్లిపడే శ్రమ, అంతేకాకుండా స్త్రీలలో ఉండే ఆత్మస్థైర్యము గుర్తించడానికైతే ఈ పాఠ్యాంశం అయితే ప్రధాన ఉద్దేశం అయితే మనకు తెలుస్తుంది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే ప్రారంభంలో మనకి బతుక గంప అంటూ టైటిల్ కనిపిస్తుంది. కిందన మూలింటి చంద్రకళ అనే రచయిత పేరు గురించి ఇవ్వడం జరిగింది. ఇక చదవండి, ఆలోచించండి, చెప్పండి అని చెప్తూ టంగుటూరి ప్రకాశం పంతులు గారి తల్లిగారు చేసినటువంటి ఒక కృత్యము లేదా తమ జీవితంలో చేసినటువంటి ఒక కార్యం గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యం మొత్తం కూడా మీకు ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చెప్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ప్రత్యక్ష పురుషుల అంటే మనం డైరెక్ట్గా ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే విధానంగా ఉంటుందన్నమాట. 1884 సంవత్సరంలో మా నాయన గారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. సో మొత్తం కూడా మీకు ప్రత్యక్ష కథనంలో కనిపిస్తుంది. పాఠ్యాంశం అంతా కూడా ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే విధంగా ఉంటే దాన్ని ప్రత్యక్ష కథనం అంటాము. సో పాఠ్యాంశం అంతా కూడా మీకు అలానే కనిపిస్తుంది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. ఆతృత అంటే ఆలోచించే విధానం లేదా కోరిక, ఏ విధంగా భవిష్యత్తులో నడుచుకోవాలనే ఆలోచన పెరిగింది అని అంటున్నారు. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. ఇంగ్లీషు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. వాళ్ళ నాన్నగారు ఏదైతే కోరిక ఉందో పిల్లల్ని ఇంగ్లీష్ చదువులు చదివించాలని, ఆ కోరికను సఫలం చేయడానికి ఆవిడ ముందుకొచ్చింది. సంకల్పం అంటే నిర్ణయించుకుంది. ఒంగోలులో హోటలు పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకోళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదమని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కడం అంటే కష్టాలు తీరుతాయని ఆమె నమ్మకంగా ముందుకు రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే మనకు అడగడం జరిగింది. ప్రకాశం తల్లి గారు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే, ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారం అంతా ప్రకాశం గారి తల్లి మీద పడడం అనేది జరిగింది. ఆమె ఏం నిర్ణయించుకుంది అంటే, ఒకరి మీద ఆధారపడడం కూడా ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లలు చదువు సాగించడానికి ఆమె అయితే నిర్ణయించుకుంది. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రుల ప్రయాసను గురించి చెప్పండి అంటే, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవిస్తుంటారు, కూలి పని చేస్తుంటారు. కానీ పిల్లలకు ఆ శ్రమ తెలియకుండా పిల్లలు మంచిగా ఉండాలని వాళ్ళైతే కష్టపడుతూ ఉంటారనమాట. ఇక పాఠ్యం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే, మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో చాలా కీవర్డ్స్ అయితే ఉన్నాయండి మనకి పోటీ పరీక్షలు చదివే వాళ్ళకి. ఒకటి, ఆత్మస్థైర్యంతో జీవించడం, ఎటువంటి సమస్యను ఎదుర్కోవడం, అంతేకాకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించడం. ఇక మూడోది, తోటి వారికి చేయూతనందించడం, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అనే పదాలు అనేవి పోటీ పరీక్షలు చదివే వాళ్ళకైతే చాలా ముఖ్యంగా మనం చెప్తాం అన్నమాట. ఇక రచయిత్రి పరిచయం గురించి చూద్దామండి. నిరుపేదల
జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఆమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, వేములమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహాయంతో కథలు, కథానికలు ఆ రోజుల్లో రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైన కథలు, కథానికలు. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు, అంతేకాకుండా మునిమాణిక్యం నరసింహారావు గారు రాసినటువంటి కాంతం కథలు, ఈ రెండు కూడా మీకు హాస్య కథలండి. వీటికి రేడియోలో ఆమె ప్రసంగ వ్యాసాలు చేశారనమాట. అంటే రేడియోలో ఈవిడ ప్రసంగ వ్యాసాలు అయితే రాయడం జరిగింది. అంటే వీటిని ఏ విధంగా టెలికాస్ట్ చేయాలని దానికి సంబంధించిన వ్యాసాలు అయితే ఆవిడ రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడుతుంది. ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం అంటే మనకి వాక్య పరిచయాలు అర్థ సందర్భాలన్నీ మళ్ళీ ఇవ్వడం జరిగింది కాబట్టి, సో ఈ పాఠ్యంలోని ఏదైనా ఒక వాక్యం ఇచ్చినట్లయితే ప్రస్తుత వాక్యం, సో అంటే కథా పరిచయం, రచయిత పరిచయం మనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత వాక్యం అని చెప్తూ మూలింటి చంద్రకళ గారి చే రచింపబడిన బతుకు గంప అనే కథా సంపుటి నుండి గ్రహింపబడిన బతుకు గంప అనే పాఠ్యభాగంలోనిది అని రాస్తే సరిపోతుంది. ఇక ప్రక్రియ పరిచయం చూద్దామండి. కథానిక. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. అంటే ప్రస్తుతం సాహిత్యంలో కథను, కథానికను ఒకే తాటి మీద వివరిస్తున్నారన్నమాట నేటి ఎవరైతే ఉన్న సాహితీకర్తలు. నిజానికి కథ, కథనికలకు మధ్య అయితే కాస్త తేడా అయితే ఉంది. కథానిక అనేది ఒక వచన ప్రక్రియ, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, అంటే కథ అనేసరికి మొత్తం జీవిత ఇతివృత్తం అంతా ఉండొచ్చు, కానీ కథానిక అనేది అలా కాదు. జీవితంలో ఒక సన్నివేశాన్ని లేదా ఒక సంఘటనని మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో కథానిక అనగానే మనం నిర్వచించడం ఏమని చెప్పాలంటే, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని కానీ లేదా ఒక సంఘటన కానీ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదాన్ని కథానిక అంటారు. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే క్లుప్తంగా ఉండడం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరము కథానికలు ముఖ్యమైన అంశాలు. అంటే ఒక కథానికను మనం చూసుకున్నట్లయితే పాత్రలకు, అంతేకాకుండా కథ ముందుండేటటువంటి నేపథ్యానికి, కథనము అది వర్ణించే విధానానికి, అలాగే జీవితంలో ఉండేటటువంటి సంఘటనలను వాస్తవంగా మనకు చూపించడం అనేది, అంతేకాక కంఠస్వరం అనేవి ఇందులో ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా ఈ పాఠంలో మీకు 3 భాగాలుగా ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఒక్కో దాని గురించి చూద్దాం. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాస్తంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తుంది. అంటే ఇక్కడ కథను మనకు వర్ణించేటటువంటి ఎవరైతే మహిళ ఉందో తన జీవితంలో జరిగినటువంటి, అంటే జీవితంలో ఒక రోజులో జరిగినటువంటి సంఘటనలు వరుసగా చెప్తూ ఉందన్నమాట. ఆవిడికి పదే గుర్తొస్తుంది ఎవరంటే ఎల్లమ్మ. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసలో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేను పిలిచానో తానే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా పండ్లు అమ్ముకునేటటువంటి ఒక ఎల్లమ్మకు మనకు ఈ కథ ఎవరైతే కథనం చెప్తున్నారో మహిళకు మరిగిన పరిచయం అయితే ఇక్కడ జరిగిందనమాట. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితి నింపించేది. అంటే ఆ రోజు పూర్తయ్యేది కాదనమాట, ఏదో కొంత కొరతగా అనిపించేదట. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. అలాంటి ఎల్లమ్మ గత 10 రోజుల నుండి ఆ వీధిలోకి రాకపోవడంతో ఈవిడికి ఏవో కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట.
వస్తున్నాయి. ఏ పని చేయాలని అనిపించడం లేదు. ఎల్లమ్మ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపికనే లేనట్లుంది. అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంటావిడ దగ్గరికి ఎల్లమ్మ రావడం జరిగింది. ఆ ఎల్లమ్మ వచ్చేటప్పుడు ఆ ఎల్లమ్మ పరిస్థితిని ఆ మహిళ మనకి వర్ణిస్తుందన్నమాట. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. అంటే అలా నీరసంగా ఉంది. అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరునే ఏడవడం మొదలెట్టింది. బోరున అంటే ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. తెల్లముఖం వేశానంటే అమాయకంగా చూస్తున్నాను, అర్థం కాకుండా. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పిందన్నమాట. ఎప్పుడైంది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగా తెలవదు. లారీ డ్రైవర్గా పనిచేస్తా ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టెప్పర గుద్దిందట. మా ఆయనకు కాలిరిగిపోయిందట. క్లీనరు అక్కడికక్కడే చచ్చిపోయినాడట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసు అవుతుందంటున్నారు. కాళ్ళకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండపెట్టిండ్రు. ఇలా తనదైన యాసలో తన భర్తకు జరిగినటువంటి విషయాన్ని వర్ణిస్తుంది. హైదరాబాద్ కోసం ఏదో లోడుతో వెళ్ళిన వాళ్ళ భర్తకి, లారీ డ్రైవర్గా ఉన్న తన భర్తకి టిప్పర్తో యాక్సిడెంట్ అయింది. ఓకే, అలా యాక్సిడెంట్లో ఆయనకి కాలిరిగిపోయిందట. అంతేకాకుండా తనతో అసిస్టెంట్గా ఉన్న క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయాడట. అంతేకాకుండా తెలివి తప్పి తను పడి ఉంటే ఎవరో ఒకరు ఆసుపత్రికి చేర్పించారు. అది కేసు అవుతుందేమో అని భయపడుతుంది. అంతేకాకుండా కాళ్ళకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలాయట. ఆసుపత్రిలో కట్లు వేసి ఆయన పడుకోబెట్టి ఉంచారట. ప్రాణానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని ఏడుస్తూనే చెప్తుందనమాట. అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను. అలా అయితే నువ్వెందుకు ఇటు వచ్చావు అని అడిగింది. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, చాలా అయ్యిందట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉంటి. అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళవాలని ఇట్లా ఊర్లో వస్తే అట్టే చాలా రోజులైంది కదా. నేనెక్కడ సచ్చాను అనుకుంటారని ఇట్లా తెలిసిన వాళ్ళు ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అయితే ఎప్పుడైతే మన రచయిత అనుకుందాం, రచయిత నువ్వెందుకు ఇలా వచ్చావని అడగగానే అప్పుడే చెప్తుందనమాట. చేసేదేముందమ్మా, చేసేది ఇంకేముందమ్మా, లెక్క కావద్దు అంటే ఇక లెక్క అంటే ఇక్కడ చూడండి, లెక్క కావద్దు అంటే ఇక్కడ డబ్బులు కావద్దా అంటే డబ్బులకు చాలా అవసరం ఉంటుంది కదా, శానా అవుతుంది కదమ్మా అంటే లెక్క అంటే అక్కడ తన భర్తకు కావాల్సిన లెక్కకు సరిపోయినంత డబ్బు కావాలి కదమ్మా అంటూ చెప్పిందనమాట. పిల్లల పేర్ల మీద నెల తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉంటాయి. పిల్లల చదువుల కోసమని పిల్లల కోసమని నెల 100 రూపాయలు దాస్తున్నాను. అదో 10,000 ఉన్నాయి. అది మొత్తం ఇప్పుడు ఒక 10,000 అయ్యాయి. అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకి వస్తే ఆ డబ్బులు తీసుకెళ్దామని ఊర్లోకి వచ్చాను. అయితే వచ్చాను కాబట్టి ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులైంది కదా, వచ్చి చాలా రోజులైంది కదా, నేను ఎక్కడ సచ్చాను అనుకుంటారని, నేను ఎక్కడ చనిపోయానని మీరందరూ అనుకుంటారని ఇట్లా తెలిసిన వాళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా. అలా ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చూసి వెళ్దామని ఇటు వచ్చానమ్మా అని చెప్పిందనమాట. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.
ఏడుస్తూ. నాకు 6 ఏళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటాంటి. నాకు 6 ఏళ్ల వయసు ఉంటుందమ్మా. అప్పుడు మా వీధిలో నేను పిల్లలతో ఆడుకుంటుంటే ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తోండ్రి. ఎవరో మా ఇంటికాడకి నలుగురు వచ్చారమ్మా. వాళ్ళు కూర్చున్నారు. చేపల కోసం మా అయ్య కాడికి వచ్చిండ్రు అనుకుంటే, అంటే ఆ నలుగురు కాస్త మా నాన్న దగ్గరికి చేపల కోసం వచ్చారేమో అనుకుంటున్నాను. మళ్ళీ వారం తలాక తెలిసి పెత్తడానికి వచ్చిండ్రని. వారం తర్వాత తెలిసింది వాళ్ళు పెళ్లి చేయడానికి వచ్చారు. పెత్తనానికి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పెళ్లి చేయడానికి వచ్చారని తర్వాత నాకు తెలిసిందమ్మా అని చెప్పిందనమాట. ఎవరికి అని ఇప్పుడు ప్రశ్న వేసింది మన రచయిత. ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకేమో మేము 14 మందిమి. మా నాన్నకి మేము 14 మంది పిల్లలం. నా పైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయి నలుగురు ఎలాగో పోయారు. మొత్తం మీద నాకు అనుకున్న పెద్దవాళ్ళైన అన్నలు అక్కలకి పెళ్ళయి ఎలాగో ఇంటి నుండి వెళ్ళిపోయారు. మిగిలిన నలుగురిలో నేను రెండో దాన్ని. నాకన్నా పెద్దదాన్ని అప్పటికే పెళ్ళి కుదిరిందట. అంటే నాకన్నా పెద్దదానికి అప్పుడే పెళ్ళి అయిపోయింది. మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. వాళ్ళ అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో ఈ ఎల్లమ్మ వాళ్ళ తాలూకా ఆయన కూడా ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. అంతేకాకుండా జానేడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. ఎలా చిన్నప్పుడు తన 6 ఏళ్ల వయసులోనే వాళ్ళ అక్కతో పాటు తనకి పెళ్ళి అయిపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారం లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి. మా నాన్నకు చదువు లేదు, వ్యాపారం లేదు, ఇంటి నిండా పిల్లలు ఉన్నాం. కాబట్టి తప్పని పరిస్థితుల్లో నాకు 6 ఏళ్ల వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇక రెండవ ఖండం చూద్దాం. మొదటి నుండి చేపలు పెట్టే బతుకుతుండ్రి. ఓకేనా? మొదటి నుండి మేము చేపలు పట్టుకునే బతికేవాళ్ళం. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. అంటే అప్పటికి బాగా చేపలు పట్టేవాళ్ళం. వచ్చిన డబ్బులు ఉండేవి, కొద్దిగా మొత్తంగా తినడానికి కొద్ది జరిగేది. కాబట్టి మా అక్కలకి మంచి సంబంధాలు ఇచ్చి పెళ్లి చేశారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు. మా కాడికి వచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. ఇక మా వయసుకు వచ్చేసరికి అంటే నాకు పెళ్లి చేసేసరికి ఇంట్లో ఎలా పరిస్థితి ఉందంటే కనీసం మాకు పెళ్ళి అంటే పూట గడవడం కూడా కష్టం. అంటే ఒక పూట భోజనం కూడా కష్టమయ్యే స్థితిలో మేము ఉన్నాం. అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా. అంటే అక్కకు పెళ్లి చేసేటప్పుడు మరి ఎలా అన్ని వస్తువులు తేవాలి, మరి అందరికీ కూడా భోజనాలు పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసిరి. అలాగే పనిలో పని అయిపోతుందని పసుపు తాడేయడం అంటే పెళ్లి చేయడం అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. ఈ మాటలన్నీ కూడా ఎల్లమ్మ కళ్ళు తుడుచుకుంటూ చెప్పిందనమాట. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తున్నావు? ఇంకేమనాలో తోచక, ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టాను, ఇంటికి రావడమే చాలనుకోనే, ఏం తినాలో తెలియకపోయే, మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే, మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. అంటే ఇప్పుడు ఏమైంది? తన భర్త ఓకేనా చూడండి ఒకసారి. వాడికేం బుద్ధి పుట్టాను, ఇంటికి రావడమే చాలు అనుకోని. వాడికి ఏం బుద్ధి పుట్టిందో ఎప్పుడు కూడాను తన లారీ డ్రైవర్గా ఉన్నాడు, ఇంటికే ఓకేనా వచ్చేవాడు కాదు. ఏం తినాలో తెలియకపోయే, అసలు మేమేం తినాలో మాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మకాడికి పోదామనుకుంటే వాళ్ళకు జరిగేదే కష్టంగా ఉండే. అలా అని మేము మా అమ్మగారింటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకే జరగడం లేదు. మా అత్తను కూడా నేనే సాకాల్సి వచ్చింది. అంతేకాకుండా మా అత్తను కూడా నేనే పెంచాల్సి వచ్చింది. మా ఆయన వచ్చేసి ఇంటికి రావడమే లేదు. అసలు ఏ పని చేయాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే, తీరా పోని కూలికి వెళ్దామంటే కడుపులో బిడ్డ ఉన్నాడు. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలామంది పండ్లు అమ్ముకునే బతుకుతుండ్రు. అలాగే అదే సమయంలో మా వాళ్ళలో, మా గేర్లు అంటే అంటే కులం అని చెప్పకూడదు కానీ మా గేర్లు అంటే మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పండ్లు అమ్ముకుని బతుకుతుండ్రి. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లు అమ్మబడితే అట్లే పెద్దోడు పుట్టే, మళ్ళీ పక్కలో ఉన్నాడంటే బతిమలాడి పిలసకొస్తే, కొద్ది కాలం ఉండే, మళ్ళీ ఏమొచ్చునో ఏమో మళ్ళీ పాయే. ఇలా నాకు పెద్దోడు పుట్టాడు, మళ్ళీ పక్కూర్లో ఉంటే బతిమాలి మళ్ళీ మా ఆయన్ని తీసుకొచ్చాను. కొద్ది కాలం ఉన్నాడు, మళ్ళీ ఏమొచ్చునో ఏమో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇట్లేనమ్మా, సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిని గంప పెట్టుకొని ఇది తిరిగి పిల్లల్ని సాకితే. ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతుకీడిస్తే పిల్లకాయలకి పని చేసే వయసు వచ్చే, ఏదో పనికి పోయే బతుకుతారులే అనుకుంటే ఇదో
ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. అంటే తన పరిస్థితిని వర్ణించుకొని వస్తుంది. తన భర్త ఎప్పుడు కూడా ఇంటికి రావడమే లేదట. ఓకే, తనకేం బుద్ధి పుట్టిందో కానీ ఇంటికి రావడమే ఇక చాలు అనుకున్నాడు. సో మొత్తం మీద పెద్దవాడు పుట్టిన తర్వాత మళ్ళీ పక్కారులో తన భర్త ఉన్నాడంటే వెళ్ళి బతిమలాడి తీసుకొచ్చింది. కొద్ది కాలమే ఉన్నాడు, మళ్ళీ ఏం తనకు మనసు మార్చుకున్నాడో మళ్ళీ రావడం మానేశాడు. ఇలా ఉంటే సంకలో ఒక బిడ్డ, కడుపులో ఒక బిడ్డతో నెత్తిని గంపెట్టుకొని ఇలా వీధులన్నీ తిరిగి పండ్లు అమ్ముకుంటూ నా పిల్లల్ని సాకాను, అంటే పెంచాను. ఇలా అంతా బాగానే ఉంది. పిల్లలు సంపాదించే వయసు వచ్చిందనే సమయానికి ఇదిగోండి ఇలా ఆపదొచ్చి పడింది. కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యేమనలా. సో కనీసం నా అమ్మగారు కూడా నా పరిస్థితిని చూసుకొని ఏమాత్రం సహాయం చేయలేదు. ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయిరి. అంతేకాకుండా ఊర్లో ఉన్న వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారంటే వాళ్ళు ఏమనలేదు. పోయినాడు లేమే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అందరూ కూడా ఏమనడం మొదలుపెట్టారు, పోయాడులే, నీవు ఎప్పుడు అర్థంతో సుఖపడ్డావు అని అందరూ కూడా నన్ను ఎద్దేవా చేసేవారే. అయినా పానం ఊరుకోలేదమ్మా, ఎంతైనా పుస్తి కట్టినోడు. సో అందరు వాళ్ళు ఏమన్నారు, పోయాడులే, ప్రమాదం జరిగింది, వదిలే అనేసి అన్నారు. కానీ మొత్తం మీద నాకైతే పుస్తు కట్టినవాడు, నన్ను పెళ్లి చేసుకున్నవాడు నా భర్త అతనే. సంపాదించి పెట్టకపోతే పాయే, మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో కుటుంబానికి మగదిక్కు అనేది కంపల్సరీ, ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఎల్లమ్మ కూడాను అదే మాదిరిగా ఆలోచించింది. సో సంపాదించకపోతే పోనీ ఇంట్లో ఒక మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు కదా అని తనకెళ్ళి సాకడం మొదలుపెట్టింది. ఆయనకి ఇంకో బిడ్డ అని అంత ముద్దొస్తే సరే, ఓకేనా, నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగవచ్చు, ఓకేనా. ఆయనకి ఇంకో బిడ్డ అని అంత ముద్దొస్తే సరే. సో నాకున్న 2 బిడ్డల్లో అతను ఇంకో బిడ్డ అనుకొని రోజుకి ఇంత ముద్దేస్తే సరిపోతుంది, అంత బొట్టు పెట్టుకొని తిరగవచ్చు. కాబట్టి పునీత స్త్రీగా, అంటే మనం ఏం చేస్తాం, మంగళ్యం ఉండే స్త్రీగా ఇంత పెద్ద బొట్టెట్టుకొని నేను తిరగవచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయే, కన్నోడు ఉన్నాడు అనుకుంటారు కదా, అంటే పిల్లల మీద ప్రేమ లేకపోయినా ఏముంది, కన్నోడు పక్కనే ఉన్నాడు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా. సో పిల్లలపై ప్రేమ లేకుంటే ఏమైపోయింది, కనీసం కన్నోడు ఉన్నాడనైనా మిగులుతుంది కదా, అంటే తండ్రి ఉన్నాడని అనిపించుకోవడం కోసం వాళ్ళ కోసం కూడబెట్టిన డబ్బులు నేను తీసుకెళ్తున్నాను అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడిన సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంక వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. అంటే ఇంట్లోకి వచ్చి రచయిత ఇంట్లో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా వెంటనే సర్ది పెట్టేసి, అలాగే అక్కడ ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో 4 గిన్నెలు ఉన్నాయో చక్కగా కడిగేసి అక్కడ పెట్టేసి ఇక వస్తానమ్మా అంటే అర్థం ఏంటి, ఇక వస్తానమ్మా, 4 రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తానని చెప్పి సాధారణంగానే వెళ్ళిపోయింది. అలా ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ళు తన పరిచయంలో ఏనాడు తన బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. ఎప్పుడు ఎండలో గంప మూసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకొనున్న నన్ను చూసి ఏమైందామని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలన్నాను. భలేవారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు, నేనే చేస్తానులేని ఇల్లంతా కనుపు కొట్టి అంటే అర్థం ఏంటంటే ఇల్లు మొత్తం సర్ది పెట్టేసి బండలు మొత్తం తుడిచేసి, అంటే అక్కడ ఉండేటటువంటి వంట పాత్రలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా సర్ది చేసి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికారేసింది. ఏమి ఇవ్వమంటావు అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైంది అన్నాను కంగారుగా. ఓకే, అలా ఉండేసరికి మొత్తం చేసేసరికి ఏమి ఇవ్వమంటావని అడిగేసరికి తన కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని, ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంపనెత్తిని పెట్టుకుంటే 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం, కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అని తన బాధ చెప్పుకొచ్చింది. సో డబ్బు కోసం మీకు ఎంత ఇవ్వాలమ్మా అని ఎల్లమ్మకి అడిగేసరికి ఎల్లమ్మ ఏడ్చుకుంటే ఇలా చెప్తుంది, ఏమి వద్దమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంపనెత్తుకొని పక్క 2 వీధులు తిరిగితే ఈరోజు కూలి నాకు వచ్చేస్తుంది. 20 రూపాయలు మిగిలితే నాకు ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం, కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా పలకరించేవారు ఎవరు నాకు లేరు. అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు
తినే కూడు పెట్టింటావు, ఒక పూట నేను ఇంట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇస్తావా అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎన్ని రోజులు నువ్వు కూడు పెట్టావంటే అర్థం ఏంటి? తను ప్రతిసారి పళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆ పళ్ళు మొత్తం మీద ఈ రచయిత కొనడం కానివ్వండి, లేదా ఇష్టం లేకపోయినా పళ్ళు కొనడం వల్ల తన వ్యాపారానికి పరోక్షంగా సహాయం చేయడం వల్ల ఆ ఇంట్లోన రోజు కూడా పిల్లలతో సహా కూడు తినడానికి ఈ రచయిత పరోక్షంగా సహాయపడిందని చెప్తుందనమాట. ఏదో అంత ప్రతిరోజు కూడా నా వ్యాపారం సక్రమంగా జరగడం వల్ల నీ వల్ల రోజు అన్నం తింటున్నాను, ఈ ఒక్కరోజు మీ ఇంట్లో పనిచేసినంత దానికి నాకు డబ్బులు ఇస్తావా అంటూ తను ఏడ్చిందనమాట. ఏదో అవసరం గనక చేస్తేని అంది. ఏదో అవసరమని చేశాను. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడు తానెనుక ఇంత గతముందని చెప్పింది కాదు. అయితే ఎప్పుడు ఇంట్లోనే అందరితో కలిసిపోయింది, కానీ ఎప్పుడు కూడా తను ఎంత బాధపడుతుందో చెప్పేది కాదనమాట. ఇక మూడో భాగంలోకి వస్తే, ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగాలేదమ్మా అంది. నీకంత వయసు వచ్చినా కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 కిందట సంగతమ్మ ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేది ఇంటికెళ్తి కొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచి తిని వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారు. జానెడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. అంటే జానెడు పొట్ట కోసం, అంటే పొట్టకూడు కోసం, అంతేకాకుండా పుట్టిన బిడ్డల కోసం రాత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టం చేస్తూనే రెక్కలు ముక్కలు చేసుకుని, అంటే నిరంతరం కష్టపడుతూ మనకి కష్టం చేస్తూనే ఉండడం వల్ల పిల్లల కోసం ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఇప్పుడున్న అంత లడ్డో, అంత మైసూరు పాకం, అంత కారం బూందీనో చేతులు పెడితే కొంగును కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. అంటే ఏ రోజైనా సరే ఇంటికి వచ్చినప్పుడు అరే మన ఇంట్లో ఉండేటటువంటి లడ్డో కానీ, మైసూరు పాకమో కానీ, కారం బూందీ కానీ ఇస్తే వెంటనే కొంగును కట్టుకుంటుంది. ఏమి ఇక్కడ తినవే అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు పెడతారమ్మని పట్టుకెళ్ళేది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలేవారమ్మా, మనిషి పుట్టగా పుట్టి కష్టం అనుకుంటేలా, కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. అంటే ఇంత కష్టపడుతున్నప్పుడు నీకేమైనా శ్రమ అనిపించట్లేదంటే తను ఇచ్చేటటువంటి వివరణ మనందరికీ కనువిప్పు కలిగించేటట్లుగా ఉంటుంది. మనిషి పుట్టుగా పుట్టి కష్టం అనుకుంటే ఎలా? ఈ రోజులు మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు కానివ్వండి, లేకపోయినట్లంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మన వ్యక్తులు ఒక విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సున్నితమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ తను చెప్పిన సమాధానం మనందరికి కూడా ఒక మేలు కొలుపుతుంది. మనిషి పుట్టక పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంటుంది? అంటే కష్టాలు అనేవి మనకు సాధారణంగా వస్తూనే ఉంటాయి, వాటిని ఇష్టంగానే మనం దాటుతూ వెళ్ళాలి అంటూ ధైర్యం చెప్తుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించి ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బెలంకర్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్తూ వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెల్తిగా మాట్లాడతారు. అంటే ఏదో ఇంకా వాళ్ళకి కోల్పోయినట్టుగా బాధగా మాట్లాడుతుంటారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతుంటారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న
మాట తన దరిదాపుల్లో రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. నిజానికి సో ఇంత అన్ని రకాలైనటువంటి ఆనందాలు ఉండేటప్పుడు కూడాను, ఇంత ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కూడాను ఏ రోజు కూడా ఆనందంగా ఒక గంట గడపలేరు. కానీ ఇన్ని సమస్యలు ఉండేటప్పుడు కూడాను ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్లుగానే రచయిత గుర్తించలేదన్నమాట. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. ఆ ఎల్లమ్మ వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్న రచయిత నా దగ్గర ఉన్నటువంటి ఇంత డబ్బున్న స్నేహితుల కన్నా ఇది చాలా గొప్ప వ్యక్తిత్వం కలదుగా రచయిత అయితే ఊహించడం అయితే జరిగింది. సో మొత్తం ఇది కథ అనేది ఒక అద్భుతమైనటువంటి మనకు జ్ఞానోదయం కలిగించేటట్లు ఒక సందేశం ఇచ్చేటటువంటి పాఠ్యాంశం. ఇందులో ఆలోచించండి చెప్పండి అని కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎల్లమ్మ తన భర్త గురించి ఏం చెప్పింది? ఎల్లమ్మ తన భర్తకు యాక్సిడెంట్ జరిగిందని, లారీ డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్ వెళ్ళాడని, అక్కడే టిప్పర్ గుద్దిందని, దాంతో కాళ్ళు చేతులు తలకు దెబ్బలు తగిలాయని, కట్లు కట్టేసి హాస్పిటల్ వేశారని చెప్పింది. ఎల్లమ్మ దుఃఖానికి కారణం ఏమిటి? ఎల్లమ్మను తన భర్త వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, పుట్టింటికి వెళ్ళాలంటే అక్కడ కూడా తల్లికి జరగలేదు. ఓకేనా? అంతేకాకుండా తన అత్తను కూడా తనే చూడాల్సి వస్తుంది. గర్భవతిగా ఉండడం వల్ల కూలికి వెళ్ళలేకుండా ఏం చేస్తుంది ఎల్లమ్మ? పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తుంది అంటూ మనకైతే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇక రెండో ఖండంలో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది? గర్భవతిగా ఉన్న ఎల్లమ్మ తమ కుటుంబ పోషణ కోసం సంపాదన చేయాల్సి వచ్చింది. అయితే తను ఒంగొని కూర్చొని పనులు చేయలేదు కాబట్టి పండ్లు అమ్మడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎల్లమ్మ పనిచేసే డబ్బు తీసుకుపోవడానికి కారణం ఏమిటి? ఎల్లమ్మకు రచయిత మీద చాలా అభిమానం ఉండేది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా తన ఆప్యాయతగా ఎల్లమ్మని పిలవడం అనేది తను చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి రచయిత ఇంట్లో పనిచేసినా కూడా ఎల్లమ్మ డబ్బు తీసుకోలేదు. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది? మనిషి పుట్టి కష్టం అనుకుంటే కష్టం, అలా జరగకూడదు. కష్టంతోనే మనం తింటూ ఉంటాం, పిల్లలకు కూడా పెడుతూ ఉంటాం. అంతేకాకుండా ఆశ్రయించిన వాళ్ళకి కూడా పెడతాం. కాబట్టి పిల్లల కోసం పడే శ్రమ మనకు తృప్తిని కలిగిస్తుందని ఎల్లమ్మ చెప్పుకొచ్చింది. ఎల్లమ్మ గురించి ఆలోచనలు రచయిత ఎందుకు గందరగోళపరిచాయి? ఎందుకంటే తన చుట్టూ ఉండేటటువంటి స్నేహితులందరూ కూడా ఎంతో సంపదలు ఉండేటప్పుడు కూడాను వారు ఏ రోజు కూడాను మనకి చూడండి ఒకసారి, తన చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత ఎంతోమంది ఉన్నారు. కానీ ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడు కూడాను వాళ్ళ ముఖాన సుఖం అనే మాట కానీ, సంతోషం అనే మాట కానీ, ఆనందం అనే పదం కానీ వినలేదు. కానీ ఇన్ని కష్టాలు ఉండేటప్పుడు కూడాను ఎల్లమ్మ ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇది మనకి రచయితకు గందరగోళాన్ని కలిగించింది. ఇక పాఠ్యాంశం సంబంధించినటువంటి ప్రధాన సమాధానాలు చెప్పంటూ మనకి భాషాంశాల్లోకి వెళ్దాం. ఇవి చేయండిలో మీరు చూడొచ్చు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీకు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయో వీటి సమాధానాల నుండి కూడాను కింద మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్లో మీకు ప్రతి నోట్స్ అనేది మీకు పెట్టడం జరిగింది. ఓకే, తర్వాత ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ధ్రువూరి రామిరెడ్డి గారు రాసినటువంటి పద్యం అనమాట. ఇస్తూ కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట. గనిమల తుంగకున్ గరిక కాడల కల్లెన సాలె గోళ్ళ సన్నెన అంటూ ఒక పద్యం అయితే ఇచ్చాడు. ఈ పద్యం కింద ప్రశ్నలు ఇచ్చాడండి. రైట్. ముత్యాల సారంలా ఏం కనిపించింది, ఏం కనబడుతుందని అడిగారనమాట. అంటే సాలిపురుగులు కట్టినటువంటి గూడులోనే సన్నని దారాలు మంచుపడి ముత్యాల సారలా కనిపిస్తున్నాయి అని వర్ణించడం జరిగింది. కవి రైతుకి ఏమని చెప్పాడు? ఈ పద్యంలో మనం చూస్తే ఇక్కడ చూడవచ్చు, మనకి ముత్యక పోలేడని కనుక్కునే రమ్యమయ్యి రవికాంతుల దేలుచు నిట్టి భావము అనపు నిసర్గ శిల్పము హాలిక. అంటే హాలికుడు అంటే రైతు కదా చెప్తున్నాడు. సూర్యకిరణాలతో ప్రకాశించే నిసర్గ శిల్పం వంటి మంచు బిందువులను తొక్కుకుంటూ వెళ్ళమని కవి రైతుకు చెప్పడం జరిగింది. సాలిగూడు వేటితో అల్లింది. ఓకేనా, సాలిగూడులను సాధారణంగా మనకి ఇక్కడ చూడండి ఒకసారి, గనిమల తుంగకున్ గరిక కాడల. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైంది? తుంగకున్ గరిక, గరికలు తొంగలు కాడలతో సాలిగుళ్ళని అల్లడం జరిగింది. తర్వాత ప్రశ్న, పై పద్యాన్ని పద్యం పైన ప్రశ్న తయారు చేయమన్నారు. సో ప్రశ్న అంటే డైరెక్ట్గా మీరు రచయిత మీద అడిగవచ్చు. ఏముంది, ఈ పద్యాన్ని రాసింది ఎవరు?
సింపుల్ ఒక ప్రశ్న రాశాను. అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది. ఈ అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా కింద వెబ్సైట్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు ప్రశ్న జవాబులన్నీ. ఇక భాషాంశాలు మాత్రం సంబంధించి ఇక్కడైతే కొన్ని మీకు వివరణ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. వెలితి అంటే తక్కువ, వెలితి అంటే తక్కువ. అతిథులకి ఏమీ తక్కువ కాకుండా చూసుకోవాలి. తర్వాత నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఓకేనా. ఆశ్రయము అంటే ఆధారం. సో నిరాశ్రయులకు ఆధారం ఇవ్వడం అనేది మన ధర్మం. పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు రవి అని అన్నమాట. పొద్దస్తమానం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు లేదా ఎల్లప్పుడూ. రవి ఎల్లప్పుడూ క్రికెట్ ఆడుతున్నాడు అంటూ మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఇక తర్వాత తుఫాను బీభత్సం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడు అంటే కుదుట పడ్డం. కాబట్టి మనం కుదుట పడుతూ సొంత వాక్యాలు అయితే రాయొచ్చు అనమాట. ఓకేనా. సో సీత పై చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి కుదుట పడింది అంటే స్థిరపడింది. మదర్ తెరిసా దిక్కులేని వారి కోసం వారెందరికో సేవలు చేసిందని ఇవ్వడం జరిగింది. దిక్కు అంటే ఇక్కడ మనం నేరుగా చెప్పొచ్చు అంటే ఆధారం లేని వాళ్ళు అని చెప్పొచ్చు అనమాట. సరే, ఇక్కడ కూడా మీరు దిక్కు అంటే ఆధారం అని రాయొచ్చు. ఓకేనా. సో మదర్ తెరిసా ఆధారం లేని వారెందరికో సేవలు చేసింది అని చెప్పొచ్చు. ఓకేనా. దిక్కు అనేసరికి ఇక్కడ కూడా మీరు అదే అర్థంతో ఉపయోగించవచ్చు. తర్వాత కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అంటే పర్యాయ పదాలు ఏం చేస్తారంటే మొత్తం వాక్యంలో మనకి రాసిచ్చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తించి మనం వాటిని తీయచ్చు. సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సొమ్ము, ధనం, డబ్బు, ఈ మూడు కూడా పర్యాయ పదాలండి. డబ్బుకు 3 పర్యాయ పదాలు సొమ్ము, ధనం. తర్వాత జశం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. జశం, చేప, మత్స్యం 3 కూడా చేప అర్థం వస్తాయండి. దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం మలినం పోతుంది. ఇక్కడ చూడండి దేహం, ఒళ్ళు, శరీరం ఈ 3 కూడా మనకి పర్యాయ పదాలు అవుతాయి. ప్రభాత వేళ పల్లె మేల్కొంటుంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుట పూట పొలానికి వెళ్ళి పనులు చేయసాగారు. ప్రభాత వేళ, ఉదయము, పొద్దుట పూట ఈ 3 కూడా అర్థాన్ని ఇస్తాయి. తర్వాత సరిపోయే నానార్థాలు రాయండి. చూడండి ఇక్కడ నానార్థాలకు సంబంధించి 3 అయితే మనకి ఇవ్వడం జరిగింది. వాటిని జత చేద్దాం. బతుకు అంటే జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం అంటే మనం దీనికి నెక్స్ట్ బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం అని చెప్పవచ్చు. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. సంతానం అంటే పుట్టుక. ఓకేనండి. సంతానం అంటే పుట్టుక, కాపురం అండ్ కుటుంబం అండి. ఈ అని రాయొచ్చు. సంసారము అంటే దీన్ని మనం జత చేసేటప్పుడు బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం అని మనం రాయొచ్చు ఇలా. తర్వాత క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి. బంతి, కస్తి, మొరకు, సుగమ, మోము, రాత్రి. ముఖము అనేది పదానికి వికృతి వచ్చేసరికి మనం మోము అని రాస్తామండి. మోము. పంక్తి అండి. పంక్తి అంటే వరుస, దీనికి వికృతి బంతి. తర్వాత కష్టము అనేది ప్రకృతి, దానికి వికృతి వచ్చేసి కస్తి. మూర్ఖుడు, ఓకేనా, దీనికి వికృతిగా మనం మొరకు అని రాస్తాము. అలాగే సుఖము అనే దానికి వికృతి మనం సుగము అని రాస్తాము. రాత్రి, ఇక తర్వాత ఈసారి పాఠ్యంలో జాతీయాలు కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. జాతీయం అంటే ఏమిటి? ఒక విశేషార్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పదం మనం సాధారణంగా జాతీయాలు అని చెప్పవచ్చు. వీధి పాలు చేయు
అని అంటే నాశనం చేయడం, ఉపయోగంగా ఉండే వస్తువును ఉపయోగం లేకుండా చేయడం, లేకపోతే ఎందుకు పనికి రాకుండా చేయడం, నాశనం చేయడం, ఇలాంటి సందర్భాల్లో వాడతాం అనమాట. సింపుల్గా నాశనం చేయడం, ఉపయోగంలో లేకుండా చేయడం, నాశనం చేయు. ఓకేనా, నాశనం చేయు. ఊపిరి పీల్చుకొను అంటే దాని ఏమంట, ఏదైనా ఒక ప్రమాదం నుండి మనం బయటపడ్డాం అనుకోండి, అప్పుడేమంటాం, నిశ్చింతంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. అలా నిశ్చింతంగా ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పడానికి ఊపిరి పీల్చుకొని అని చెప్తాం అనమాట. నిశ్చింతగా ఉండడం, చింత లేకుండా ఉండడం, నిశ్చింతగా ఉండు. ఓకేనండి. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఒకటి పుణ్యాత్ముడు, దీన్ని ఓరల్గా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఓరల్గా చెప్తాం, మీరు వింటూ రాసుకోండి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. విషయమంతా, విషయము ప్లస్ అంతా, విషయమంతా ఉత్వ సంధి అవుతుందండి. ఇంకా ప్లస్ ఎవరికి, ఓకేనా, ఇంకెవరికి అవుతుంది ఆత్వసంధి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో, ఇది కూడా మీకు ఇత్వ సంధి అవుతుందండి. ఓకేనా. తర్వాత మళ్ళీ చూడండి, క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చాడు అనమాట. పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే, పోదామనుకుంటే ఉత్వ సంధి. స్నానములు, ఓకే, స్నానము ప్లస్లు స్నానాలు అవుతుందండి. కలిపి రాసామంటే ఇది లు కలిసిన తర్వాత మువర్ణ లోపం వచ్చింది కాబట్టి లులనాల సంధి అవుతుంది. ఏమి ప్లస్ అయినది, ఏమైనది, ఇది ఇత్వ సంధి అండి. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ ఆమ్రేడిత సంధి. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా ఉత్వ సంధి అవుతుందండి. తర్వాత విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు మనకైతే చెప్పమని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడనమాట. 10 రోజులు, 10 అనేది సంఖ్యావాచకం ఉంది, 10 అయిన రోజులు ద్విగు సమాసము. కాళ్ళు చేతులు, కాళ్ళుయును చేతులుయును ద్వంద్వ సమాసము. తెల్ల ముఖము, తెల్లనైన ముఖము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అసాధారణం, సాధారణం కానిది, సో కానిది లేనిది వచ్చేటప్పుడు నై తత్పురుష సమాసం అని రాస్తాం. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఇక అవ్యయీభావ సమాసం గురించి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. యథావిధి, విధి ఎట్లు అది. ఆబాల గోపాలం, బాలు నుండి గోపాలం వరకు. అనువర్షం, వర్షమును అనుసరించి అంటూ కొన్ని మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే అను, యథ, ఆ, ప్రతి, స, పరి, అప, సహ, ఉప మొదలైన వాటిని ఇక్కడ పూర్వపదాలుగా ఇవ్వడం జరిగింది. వీటికి ప్రాధాన్యం ఉంటుంది. లింగ వచన విభక్తులు లేని పదాలను మనం ఏమంటాం, అవయవాలు అంటారు. ఈ అవయవాలు పూర్వపదంగా ఉంటే అటువంటి సమాసాన్ని మనం అవయవీభావ సమాసం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. చూడండి, లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమని పిలుస్తారు, అవ్యయ పదాలు అంటారు. ఇవి పూర్వపదంగా ఉంటే అవయవీభావ సమాసం అని పిలుస్తామంటూ సమాస పరిచయం అయితే చేయడం జరిగింది. ఇక చూడండి, అనుకూలము, యథాశక్తి, ప్రతిమాసము, అలాగే ప్రతిదినము, ఉపవనం, సకుటుంబం అని ఇవ్వడం జరిగింది. దీన్ని విగ్రహవాక్యాలు రాయమన్నాడండి. అనుకూలము, కులాన్ని అనుసరించి. యథాశక్తి, ఓకేనా, శక్తిని అతిక్రమించకుండా. ప్రతి మాసము, మాసము ప్లస్ మాసము, ప్రతి మాసము. ప్రతిదినము, దినము, దినము, ప్రతిదినము. ఉపవనం, వనానికి సమీపం, ఉపవనం. సకుటుంబం, కుటుంబంతో సహా, ఓకేనా, సకుటుంబం. ఇవి మనకి అవయవీభావ సమాసాలను పిలుస్తాం. అలంకారాల గురించి పరిచయం చేస్తూ చేకానుప్రాస అలంకారం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చేకానుప్రాసం అంటే ఏమిటి, నీటిలో తేలుతోంది, ఈ ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి, ఈ ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ వాక్యాలు పరిశీలిస్తే మీకు చేకానుప్రాస అలంకారం కనిపిస్తుంది. ఎందుకంటే తేలు, 7 అనే సమాన లక్షణాలు ఉండేటటువంటి అక్షరాలు లేదా సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ఉన్నాయి. ఒకే రకమైనటువంటి అక్షర సముదాయము అర్ధభేదంతో పక్కపక్కనే ఉంటే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాము. సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదంతో కలిగి వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. చేకులు అంటే పలుకులు, కమ్మదనం
ఎరిగిన పండితులు అని అర్థం అనమాట. చేకులు అంటే పలుకుల్లో కమ్మదనం, ఎరిగిన పండితులు అని అర్థం వస్తుంది. క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాలను గుర్తించడానికి కొన్ని అలంకారాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అలంకారాలను ఒకసారి చూద్దాం. గోరు వంక వంక చూశాను. ఇక్కడ మనం చూస్తే వంక వంక రెండింటిలో కూడా అర్ధభేదం ఉంది. అర్ధభేదం ఉంది కాబట్టి చేకానుప్రాసం అంటాం. సమస్యల సాధనకు నారీ నారీ బిగించింది. సో ఇక్కడ కూడా నారీ నారీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. అంతేకాకుండా సుందర దరహాస రుచులు, ధర పక్కపక్కనే వచ్చాయండి. ఇది కూడా మీకు ఏమవుతుంది, చేకానుప్రాస అలంకారం అవుతుంది. రాజా నీది శుభంకర కరము, కర రెండు పక్కపక్కనే ఉన్నాయి, ఇది కూడాను. అంతేకాకుండా ఆ కొమ్మ వంచి పూలు కోసాను, ఇది కూడా మనకి చేకానుప్రాస అలంకారంగా చెప్పబడుతుంది. ఇక తర్వాత చూస్తే కర్తర వాక్యాలు, కర్మణ వాక్యాలు. సో మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లాగా అనమాట. ఎల్లమ్మ పండ్లు అమ్మింది. పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి. ఆమె బిడ్డను చదివించింది. బిడ్డ ఆమె చేత చదివించబడింది. డాక్టర్ వైద్యం చేశాడు. వైద్యం వైద్యుడి చేత చేయబడింది. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు. పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు. ఇలా మీరు రాయడానికి ప్రయత్నించండి. ఇక తర్వాత ఏ రకమైన వాక్యాలు గుర్తించంటూ మళ్ళీ ఇవ్వడం జరిగింది. అతడికి మంచి జరుగుగాక. ఏమిస్తున్నామండి, ఆశీర్వాద వాక్యాలను పిలుస్తాము. తర్వాత ఇటువైపు నీవు రావద్దు అని చెప్తున్నాం, వ్యతిరేకార్థ వాక్యాలు. ఇక తర్వాత ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఓకేనండి, చేయగలదు కాబట్టి దాన్ని ఏమంటాం, సామర్థ్యార్థక వాక్యాలను పిలుస్తాం. మీరు మా ఇంటికి రావచ్చు, అనుమతిస్తున్నామండి, అనుమత్యర్థక వాక్యము. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు, ప్రశ్న ఇస్తున్నాం, ప్రశ్నార్థక వాక్యాలు. ఇక తర్వాత అందరూ బడికి వెళ్ళండి అని చెప్తున్నాం, విద్యార్థక వాక్యాలుగా మనం చెప్తాం అనమాట. సో తర్వాత మనం చూస్తే ప్రాజెక్ట్ పని ఇవ్వడం జరిగింది. పాఠ్యం చివరిలో కొన్ని పద్యాలు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఇస్తూ విశేషాంశాల్లో తెలుగు మాండలికాలు అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వాళ్ళని 4 మాండలికాలుగా వర్గీకరిస్తారు. అంటే 4 భాషా మండలాలుగా విభజించారనమాట. ఒకటి పూర్వమండలం, కళింగ దేశం అని పిలుస్తాం. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే తెలుగుని పూర్వమండల తెలుగు భాష అని పిలుస్తాం. ఇక దక్షిణ మండలం చూసుకున్నట్లయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉండేది మనకి దక్షిణ మండల తెలుగు భాష మాండలికాలని పిలుస్తారు. ఇక ఉత్తర మండలంగా తెలంగాణ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలోని కోస్తా, రాయలసీమలో కూడాను ఈ భాష ఉపయోగిస్తుంటారు. ఇక మధ్య మండలంలో ఉండేటటువంటి భాష అంటే మనకి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణాలండి. ఈ క్రింద కొన్ని పదాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది, వాటిని మనం చూద్దాం. ఓకేనా. ఉదాహరణకి నాగలి అనేది మనకి పూర్వమండలంలో నాగలి అంటాము, దక్షిణ మండలంలో నాగేలి లేదా మడక అంటారు, ఉత్తర మండలంలో నాగలి, అలాగే మధ్య మండలంలో నాగలి అని పిలుస్తాం. అదే కాకుండా పేడ, అదే ఉత్తర మండలంలో పేడని పెండ అంటాము, మనకి మామూలుగా సాధన. ఉండ, గాను, గారె, గిర్ర, పయ్యే, చక్రం. సో మనం చక్రం అనే పదార్థాన్ని, చక్రము అనే పదాన్ని మనం ఏం చేస్తాం, పూర్వమండలంలో అయితే ఉండ అని చెప్తాం. ఓకేనా. అదే దక్షిణ మండలంలో గాను లేదా గాలు అని పిలుస్తారు. ఉత్తర మండలం తెలంగాణలో అయితే గారె, గిర్ర, పయ్యో అని పిలుస్తారనమాట. ఇలా ఒక్కొక్క ప్రదేశంలో మనకి తెలుగులో ఉండేటటువంటి మాండలికాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు దీన్ని చూడొచ్చు. ఇక పైన 2 పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పద్యాలు ఉండే సూక్తి ఏంటంటే, కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని చెప్తూ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదండి బతుకు గంపకు సంబంధించినటువంటి పాఠ్యాంశంలోని పూర్తి విశేషాంశాలు. ఇక ప్రశ్న జవాబులు, వ్యాకరణ అంశాలకు సంబంధించి కింద వెబ్సైట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులైనా సరే
పాఠశాల కోసం నోట్స్ రాయాల్సి వస్తే కిందనున్న వెబ్సైట్ లింక్ ద్వారా మీరైతే నోట్స్ సంపాదించవచ్చు. ఈ వీడియో పైన మీ సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, అదేవిధంగా అభిప్రాయాలు కానివ్వండి కిందన కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.